జిలేబీ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైంతో ఈ సినిమా ఇప్పుడు ఆహార స్ట్రీమ్ అవుతుంది. నువ్వే కావాలి, మల్లీశ్వరి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు, మసాలా, భలే దొంగలు, జై చిరంజీవి, ప్రేమ కావాలి ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు తీసి ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అయిన కె విజయభాస్కర్ గారు అతని కొడుకునే హీరోగా పెట్టి తీసిన ఈ రీసెంట్ అవుటింగ్నే ఈ జిలేబీ. జే లక్ష్మీ భారతినే షార్ట్ కట్లో ఈ జిలేబీ అని పెట్టారు టైటిల్. ఇక సినిమా చూశాక నాకైతే ఈయన సినిమాలన్నింటిలో లాస్ట్ పొజిషన్లో ఉండే మూవీ జిలేబీ అనిపించింది. గంటసేపు తీయడమే గొప్ప అనేలా ఉండే ఈ స్టోరీని 2 గంటల 17 నిమిషాలకి చాలా సిల్లీగా అండ్ ఓవర్ స్ట్రెచ్డ్ అనేలా తీశారు. ఫ్రెండ్స్తో మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ తప్ప ఆహాలో రిలీజ్ అయిన ఈ మిగతా సినిమా అంతా స్వాహ. మంచి స్టార్ క్యాస్ట్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు, హీరోయిన్ శివాని రాజశేఖర్ గారు, గెటప్ శ్రీన్ గారు, మురళీ శర్మ గారు, ఇలా చాలామంది ఉంటారు. అయినప్పటికీ సినిమాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే క్యాంటీన్లో కూర్చున్న హీరో దగ్గరికి హీరోయిన్ వచ్చి 20,000 ఇస్తా, నన్ను మీ హాస్టల్కి తీసుకెళ్ళి ఒక్క రోజుకి నన్ను ఎవరికి కనబడకుండా దాయాలి అని అడుగుతుంది. సరే అని బాయ్స్ హాస్టల్కి తీసుకెళ్ళి నైట్ అంతా కాపలా ఉన్నప్పటికీ మార్నింగ్ బయటకు రావడానికి అక్కడ స్టక్ అయిపోతుంది, మిగతా వాళ్ళు చూడకుండా ఉండడానికి. అప్పుడు ఆమె బయటకి రాగలిగిందా లేదా, అసలు ఎందుకని డబ్బులు ఇచ్చి మరీ దాయమని చెప్పింది, అది మళ్ళీ బాయ్స్ హాస్టల్లో ఎవరో తెలియని వ్యక్తికి, అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ అయితే ముందు చెప్పిందే ఒక 2-3 కామెడీ సీన్స్ అంతే. ఇక మైనస్లు అయితే హీరోయిన్ని హాస్టల్ నుండి పంపించడానికి హీరో ఇంకా అతని ఫ్రెండ్స్ అప్రోచ్ చేసే మెథడ్స్ అయితే ఎంత ఫూలిష్గా ఉంటాయంటే స్టార్టింగ్లో పర్లేదు అనిపించినా సరే ఏంటి ఈమెని తప్పించడానికి ఇది జైలా లేదా హాస్టలా, ఇంత కష్టమా అనేలా చూపిస్తున్నారనే ఫీల్ వచ్చింది. దెయ్యం అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు, కొత్త కొత్త డ్రెస్సులు కరెక్ట్గా సైజ్ సరిపోయేటట్టు ఎక్కడి నుండి తీసుకొస్తారో తెలియదు. హాస్టల్లోకి ఎందుకు వచ్చిందని చూపించిన రీజన్ అయితే ఏంటి ఈ మాత్రం దానికి హాస్టల్కి వచ్చేయాలా అన్నట్టు ఉంది, కానీ ఎందుకైతే హాస్టల్కి వచ్చింది అన్నట్టుగా లేదు. మధ్యలో గెటప్ శ్రీన్ గారి సిట్టింగ్ చేసే సీన్లో డైలాగ్స్కి వాయిసే లేదు, డైలాగ్స్కి డబ్బింగే లేదు, సాంగ్స్ ఏం బాగాలేదు అండ్ రాంగ్ సిచ్యువేషన్స్లో వస్తాయి, వాటిని మళ్ళీ ఫారెన్లో షూట్ చేశారు. బీజిఎం ఏం బాగాలేదు, చాలా చోట్ల క్రింజ్ కామెడీ, ఓవర్ స్ట్రెచ్డ్. యాక్టింగ్ వైజ్ రాజేంద్ర ప్రసాద్ గారు, గెటప్ శ్రీన్ గారు సూపరు, మురళీ శర్మ గారు వెరీ లిమిటెడ్ రోల్. ఈయన చేయాల్సిన రోల్నే కాదు ఇది. చిన్న విషయాన్ని కూడా కూతురు కోసం ఓవర్ థింక్ చేసి రౌడీలను పెట్టేలా మరీ టూ మచ్గా అనిపించింది. శివాని రాజశేఖర్ గారు యాజ్ యూజువల్, హీరో శ్రీకమల్ గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఇక ఫ్రెండ్ రోల్లో అంకిత్ కొయ్య గారు ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్ పోర్షన్స్ డెవలప్మెంట్, మధ్యలో వార్డెన్గా రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ గెటప్ శ్రీన్ గారి రోల్లో వచ్చే 2-3 కామెడీ సీన్స్ తప్ప మిగతా సినిమా అంతా ఓవర్ స్ట్రెచ్డ్. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.